శక్తివంతమైన రాజ్యంగా పిలువబడినటువంటి రోమన్ సామ్రాజ్యం గురించి మనం ఆలోచిస్తా ఉన్నప్పుడు 1-2 శతాబ్దాల్లో పలటిన్ హిల్స్ అనేటువంటి రోమా నగరంలోని ఒక పెద్ద కొండ మీద ఒక పెద్ద భవంతి ఉండేది. ఆ భవంతి ఎందుకు పెట్టారు అంటే, అందులో బానిసలను దాచిపెట్టేవారు. సైనికులు బానిసలను బంధించి పెట్టేవారు. అది చాలా ఎత్తైనటువంటి గోడలు కలిగినటువంటి బిల్డింగ్. అది పలటిన్ హిల్స్ పర్వతం మీద ఉన్నది. దాని మీద యేసుక్రీస్తును వ్యంగ్యంగా చిత్రిస్తూ ఎగతాళి చేస్తూ గీసిన ఒక శిలువ చిత్రం 1-2 శతాబ్దాల్లో దొరికింది. అందులో యేసుక్రీస్తు ప్రభువారు ఎట్లా ఉంటారు అంటే, యేసయ్య సిలువ వేయబడినట్టు వాడుగా ఇలా ఉంటాడు. అయితే ఆ సిలువ మీద ఉన్నటువంటి వ్యక్తి తల గాడిద తల. కింద అలెక్సో మెనోస్ అనేటువంటి ఒక విశ్వాసి మోకరించి దేవుణ్ణి ఆరాధన చేస్తున్నట్టు ఆ పిక్చర్ ఉంటది. అది అక్కడ దొరికినటువంటి ఆ చిత్రములో సన్నివేశం. ఆ శిలువ మీద వేలాడుతున్న వ్యక్తికి తల ఎవరిని పెట్టారంటే గాడిద తల పెట్టారు. ఇది రోమన్లు క్రైస్తవత్వాన్ని వ్యంగ్యంగా ఎగతాళి చేస్తూ అవమానకరంగా గీసినటువంటి చిత్రం. ఎందుకంటే ఆ దినాలలో రోమా ప్రాంతంలో గాడిద అతి నీచమైంది, హీనమైంది, తక్కువది. అది యేసుక్రీస్తు ప్రభు వారికి పెట్టారు. యేసుక్రీస్తు ప్రభు వారికి పెట్టి వీళ్ళని పూజిస్తున్నారు, హీనమైన వాడిని వీళ్ళు పూజిస్తున్నారని ఎగతాళి చేసేవారు. ఎందుకంటే రోమన్ చేతిలో ఆయన శిక్షను అనుభవించాడు, రోమన్ వారి చేత చంపబడ్డాడు, చాలా హీనమైన స్థితిలో సిలువలో వేలాడాడు ఆయన. ఇలాగ చనిపోయిన వ్యక్తి రక్షిస్తాడు అని మన పౌలు చెప్తా ఉంటే వాళ్ళకి ఎగతాళిగా అనిపించింది, హేళనగా అనిపించింది. అందుకనే వాళ్ళు ఏం చేసేవారంటే, వాళ్ళు నవ్వుకునేవారు. హాస్యాస్పదంగా ఆ వ్యక్తి సిలువ చిత్రాన్ని గీసి దాన్ని చూస్తూ నవ్వుకునేవారు.